జేఎన్టీయూ అనంతపూర్ 21 బీటెక్ ట్రిపులీలో R23 రెగ్యులేషన్లో వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ అనే ఒక సబ్జెక్ట్ ఉంది. దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టిప్స్ చెప్పమని చెప్పేసి అడుగుతా ఉన్నారండి. దాని గురించి చెప్పబోయే ముందు అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లేలిస్ట్ అన్ని బ్రాంచ్లు ఉన్నాయి చూసుకోండి. ఇక మీకు డౌట్స్ ఉంటే కాల్ బిఫోర్ ద్వారా కాల్ చేయండి. తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి వీడియోకి అయితే ఒక హైప్ ఇవ్వండి. ఇక టాపిక్లోకి వెళ్ళే ముందు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఈ టిప్స్ చెప్పబోయే ముందు అయితే మీరు ఒకటి గుర్తుంచుకోవాలి. ఈఎంఎఫ్ సబ్జెక్టు పాస్ కావాలన్నా మంచి స్కోరింగ్ చేయాలన్నా మీకు రావాల్సిన ఏంటో తెలుసా? ముందు వెక్టార్స్ రావాలి, ఇక తర్వాత వచ్చేసరికి డిఫరెన్షియేషన్స్ రావాలి, ఇంటిగ్రేషన్స్ రావాలి, మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ రావాలి, స్టాటిక్ ఫీల్డ్స్ రావాలి. ఓకేనా? సో ఇవన్నీ వస్తేనే మీరు చేయగలుగుతారండి. సో ఇందుట్లో డాట్ ప్రొడక్ట్ అని, క్రాస్ ప్రొడక్ట్ అని, ఇక అట్లా ఉంటాయి అన్నమాట. కర్వ్ ఈ ఇంటిగ్రల్స్ వచ్చేసరికి కర్వ్ ఇంటిగ్రల్స్ అని, ఇక మామూలుగా డెఫినిట్ ఇంటిగ్రల్స్, ఇండెఫినిట్ ఇంటిగ్రల్స్, డిఫరెన్షియేషన్స్ అన్నీ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది. ఇక ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పరంగా చూసుకుంటే యూనిట్ 1 వచ్చేసరికి ఏంట్రా బాబు అంటే వెక్టార్ అనాలిసిస్. సో వెక్టార్ అనాలిసిస్లో వెక్టర్ ఆల్జీబ్రాలోనేమో ఈ చిన్న చిన్న వెక్టార్స్ ఇచ్చేసేసి వాటికి అడిషన్ కానీ సబ్ట్రాక్షన్ కానీ కనుక్కోమంటాడు, లేకపోతే డాట్ ప్రొడక్టో క్రాస్ ప్రొడక్టో అప్లై చేయమని చెప్పేసి అడుగుతాడు. సో మీకు తెలుసు కదా, XYZ యాక్సెస్ ఇలా ఉంటుంది, R5Z, RθY5 ఇలా ఉంటాయి. సో వాటి మీద కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఇక కోఆర్డినేట్ సిస్టమ్స్లో రెక్టాంగులర్, సిలిండ్రికల్ అండ్ స్పెరికల్ కోఆర్డినేట్ సిస్టమ్స్లో వాటి మీద కూడా ప్రాబ్లమ్స్ ఇస్తాడు. డాట్ ప్రొడక్ట్ పరంగా చూస్తే రెక్టాంగిల్ అన్న కార్టీషియన్ కోఆర్డినేట్ సిస్టమ్ అన్న ఒకటే XYZ ఉంటాయి. సో దాని మీద ఇవ్వచ్చు, R5Z మీద ఇవ్వచ్చు, Rθ5 మీద ఇవ్వచ్చు. అంటే సిలిండ్రికల్, స్పెరికల్ కోఆర్డినేట్స్ వాటి మీద ప్రాబ్లమ్స్ ఇస్తాడు. ఇక వెక్టార్ క్యాలిక్యులస్లో వచ్చేసరికి డిఫరెన్షియల్ లెంగ్త్ మీద ప్రాబ్లమ్ కానీ, ఏరియా అండ్ వాల్యూమ్ మీద కానీ ఇస్తాడండి. డెల్ ఆపరేటర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డైవర్జెన్స్ ఆఫ్ ఏ వెక్టార్ వెరీ వెరీ ఇంపార్టెంట్, దాని మీద ప్రాబ్లమ్ ఇస్తాడు, డెరివేషన్ కూడా ఇస్తాడండి. కర్ల్ ఆఫ్ ఏ వెక్టార్ కూడా ఇంపార్టెంటే. ఇక స్టోక్స్ థీరం కూడా ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. అంటే ఇక్కడ లాప్లాస్ ఈక్వేషన్, పాయిజాన్ ఈక్వేషన్ అంటే ఏంటి, ఇవన్నీ ఉన్నాయి కదా, అది నెక్స్ట్ దాంట్లో అది. సో అందుట్లో యూనిట్ 1లో మళ్ళీ ఎలక్ట్రోస్టాటిక్స్. సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ కూలుంబ్స్ లా. సో దాని మీద స్టేట్మెంట్ విత్ ప్రాబ్లం ఇస్తాడు. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు కంటిన్యూస్ ఛార్జ్ డిస్ట్రిబ్యూషన్లో లైన్ అండ్ సర్ఫేస్ ఛార్జ్ ఉన్నాయి కదా, రెండిట్లో ఒకదాని మీద ఖచ్చితంగా ఉంటుంది. ఇక ఆ తర్వాత గాజ్ లా, మ్యాక్స్వెల్స్ ఫస్ట్ ఈక్వేషన్ మీద ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. వాట్ ఆర్ ద అప్లికేషన్స్ ఆఫ్ గాజ్ లా కంపల్సరీ క్వశ్చన్. ఇక ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ అనేది షార్ట్ క్వశ్చన్ కింద ఇస్తాడు, ఎలక్ట్రిక్ పొటెన్షియల్ అన్న షార్ట్ క్వశ్చన్ కింద ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్స్లో స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ వర్క్ డన్ ఇన్ మూవింగ్ ఏ పాయింట్ చార్జ్ ఇన్ అన్ ఎలక్ట్రోస్టాటిక్ ఫీల్డ్. సో ఈ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ 5 కూడా ఇంపార్టెంట్ అనండి మీకు. ఇందులో మ్యాక్స్వెల్ సెకండ్ ఈక్వేషన్ కూడా ఉంది. ఓకేనా? ఇక ఇందులో లాప్లాస్ అండ్ పాయిజాన్స్ ఈక్వేషన్ మీద ఇస్తే ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు, షార్ట్ క్వశ్చన్ ఇవ్వడు. ఓకేనా? పొటెన్షియల్ గ్రేడియంట్ ఏంటి, ఎక్కువ శాతం గాజ్ లా మీద, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డెరివేషన్ మీద, మ్యాక్స్వెల్ ఈక్వేషన్ మీద, లాప్లాస్ అండ్ పాయిజాన్ ఈక్వేషన్ మీద ఇస్తాడు. ఇది యూనిట్ 1. యూనిట్ 2 వచ్చేసరికి కండక్టర్స్, డైఎలక్ట్రిక్స్ అండ్ కెపాసిటెన్స్. సో ఇందుట్లో ఎక్కువ శాతం వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రిక్ డైపోల్ అంటే ఏంటి, డైపోల్ మూమెంట్ అంటే ఏంటని షార్ట్ క్వశ్చన్స్ ఇస్తాడు. ఇక ఎస్ఏ క్వశ్చన్ పరంగా చూస్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇంటెన్సిటీ డ్యూ టు అన్ ఎలక్ట్రిక్ డైపోల్ వెరీ ఇంపార్టెంట్, టార్క్ కూడా ఇంపార్టెంట్ అనండి. ఇక ఆ తర్వాత ఏంటంటే ఓమ్స్ లా ఇన్ పాయింట్ ఫార్మ్ వెరీ 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 ఇంపార్టెంట్, పోలరైజేషన్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక షార్ట్ క్వశ్చన్స్లో డైఎలక్ట్రిక్ కాన్స్టెంట్ అంటే ఏంటి, డైఎలక్ట్రిక్ స్ట్రెంగ్త్ అంటే ఏంటి అని చెప్పేసి ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఇక తర్వాత బౌండరీ కండిషన్స్ ఉన్నాయి చూసారా, కండక్టర్ టు డైఎలక్ట్రిక్ కానీ, డైఎలక్ట్రిక్ టు డైఎలక్ట్రిక్ కానీ, కండక్టర్ టు ఫ్రీ స్పేస్ కానీ, మూడిట్లో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది, దాని మీద ప్రాబ్లం ఉంటుంది. ఇక తర్వాత కెపాసిటెన్స్ ఆఫ్ ప్యారల్ ప్లేట్, దాని మీద ప్రాబ్లం ఇచ్చేదానికి ఛాన్స్ ఉంది. ఎనర్జీ స్టోర్డ్ అండ్ డెన్సిటీ ఇన్ ఏ స్టాటిక్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఓకేనా? సో కోయాక్సిల్, స్పెరికల్ ఏమో ఎప్పుడో కష్టంగా వచ్చినప్పుడు ఇస్తాడండి. యూనిట్ 3 చూసుకుంటే ఇక ఇక్కడ నుంచి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ స్టార్ట్ అవుతుంది. మ్యాగ్నెటోస్టాటిక్స్, యాంపియర్స్ లా అండ్ ఫోర్స్ ఇన్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్. అక్కడ వచ్చేసరికి
మనం కూలుమ్స్లో ఎలా తెలుసుకున్నామో ఇక్కడ యాంపియర్స్లో అనమాట మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ కాబట్టి. సో ఇందులో వెరీ ఇంపార్టెంట్ ఏదైనా ఉందంటే బయోట్స్లా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అంటే మొత్తం కూడా స్ట్రైట్ కండక్టరు, ఫిలమెంటు, క్యారింగ్ కరెంట్ ఫిలమెంటు, సర్కులరు, స్క్వేరు, సాలినాయిడ్, వీటిలో ఏదైనా ఒకటి ఖచ్చితంగా డెరివేషన్ ఇస్తాడు. బయోట్స్లా ఖచ్చితంగా ఉంటుంది. వాటి అప్లికేషన్స్ కూడా అప్లికేషన్లో ఒక అప్లికేషన్ ఇస్తాడు డెరైవ్ చేయమని. సో మ్యాక్స్వెల్స్ సెకండ్ ఈక్వేషను ఇందులో ఇస్తాడు. యాంపియర్ సర్క్యూట్ లా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఇట్స్ అప్లికేషన్ కూడా ఇంపార్టెంట్. ఇందులో ఎంఎఫ్ఐ డ్యూ టు సాలినాయిడ్ కానీ, టొరాయిడ్ కానీ, లాంగ్ ఫిలమెంట్ కానీ ఇస్తాడండి. మూడిట్లో ఒకటి. పాయింట్ ఫార్మ్ ఆఫ్ యాంపియర్ సర్క్యూట్ అలా వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఈక్వేషన్ డెల్ క్రాస్ హెచ్ బార్ ఈక్వల్ టు ఎఫ్ బార్, అది కూడా. సో మ్యాక్స్వెల్స్ అన్ని ఈక్వేషన్స్ ఇంపార్టెంట్ అనండి. ఇక ఆ తర్వాత వచ్చేసరికి షార్ట్ క్వశ్చన్స్లో మ్యాగ్నెటిక్ ఫోర్స్ అంటే ఏంటి, లారెంజ్ ఫోర్స్ ఈక్వేషన్ ఏంటి అని చెప్పేసి ఇస్తాడండి. సో ఈ ఫోర్స్ ఈక్వేషన్ కనుక్కోమని చెప్పేసి అడుగుతాడండి స్ట్రైట్ లాంగ్ కండక్టర్కి, కరెంట్ క్యారింగ్ కండక్టర్కి. ఇక ప్యారలల్ కరెంట్ క్యారింగ్ కండక్టర్స్ ఎప్పుడో కానీ ఇప్పుడు మ్యాగ్నెటిక్ డైపోల్ అంటే ఏంటి, మ్యాగ్నెటిక్ టార్క్ అంటే ఏంటి, మొమెంట్ అంటే ఏంటి, షార్ట్ క్వశ్చన్స్. ఇక యూనిట్ 4 చూసుకుంటే సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్. సో సెల్ఫ్ అండ్ మ్యూచువల్ ఇండక్టెన్స్లో బేసిక్ డెఫినేషన్స్ ఇస్తాడు షార్ట్ క్వశ్చన్స్లో. ఇక సాలినాయిడ్ కానీ, టారాయిడ్ కానీ దీనికి సెల్ఫ్ ఇండక్టెన్స్ డెరివేషన్ ఖచ్చితంగా ఇస్తాడు. కోయాక్సిల్ కేబుల్ ఎప్పుడో కానీ ఇప్పుడు. ఇక మ్యూచువల్ ఇండక్టెన్స్ బిట్వీన్ స్ట్రైట్ లాంగ్ వైర్ అండ్ స్క్వేర్ లూప్ వైర్లో స్క్వేర్ లూప్ వైర్ వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఇక ఎనర్జీ స్టోర్డ్ అండ్ ఎనర్జీ డెన్సిటీ మీద ఎస్ఏ క్వశ్చన్ ఇస్తాడు, ఏబీ క్వశ్చన్ కింద ఇస్తాడు. ఇక యూనిట్ 5 చూసుకుంటే టైం వేరింగ్ ఫీల్డ్స్. ఆ ఫస్ట్ 2 యూనిట్లు సెకండ్ 2 యూనిట్లు కలిపితే అంటే 1, 2, 3, 4 కలిపితే వచ్చేది టైం వేరింగ్ ఫీల్డ్స్. అందులో ఫారడేస్ లాస్ ఆఫ్ ఎలక్ట్రోమాగ్నెటిక్ ఇండక్షన్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ 4th ఈక్వేషన్ ఉందండి. మీ అదృష్టం ఏంటంటే మొత్తం 4 మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్ ఇచ్చారు, 4 చదువుకోవాల్సిందే. ఫారడేస్ లాస్ వెరీ ఇంపార్టెంట్. ఇక పాయింట్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ కానీ, ఇంటిగ్రల్ ఫార్మ్ ఆఫ్ మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్ కానీ ఇంపార్టెంట్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ది ఫాలోయింగ్ అని చెప్పేసి స్టాటికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్, డైనమికల్ ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ అని ఇస్తాడండి. ఓకేనా. ఇక పాయింటింగ్ థియరం అండ్ పాయింటింగ్ వెక్టర్ అంటే ఏంటి ఇస్తాడు. ఓకేనా. సో ఇంతవరకు మొత్తం వచ్చేసరికి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ వెరీ వెరీ ఇంపార్టెంట్. మీకు 4 ఈక్వేషన్లు ఇచ్చాడు మ్యాక్స్వెల్స్ ఈక్వేషన్స్, 5వది ఇవ్వాల. అయితే చెప్పాను కదా, ఇవన్నీ వస్తేనే మీరు చేయగలుగుతారు. బేసిక్ డెఫినేషన్స్ నేర్చుకోండి. ప్రాబ్లమ్స్ మీరు బక్షి బుక్ ఫాలో అవుతారు నాకు తెలిసి, టెక్నికల్ పబ్లికేషన్స్ వెరీ గుడ్. హేతన్ బక్ లాంటివి చేశారనుకోండి ఇంకా మీకు నాలెడ్జ్ కూడా వస్తుంది దీంతో పాటు. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కువ శాతం అందులోంచి వీళ్ళు ఇది చేయడం అయితే జరుగుతుంది ఎగ్జామ్స్లో. సో ప్రాబ్లమ్స్ పరంగా చూస్తే మీరు చేయలేరండి ఈఎంఎఫ్లో, ఈజీగా ఇస్తే తప్ప. ఓకేనా. ఈ థియరీ డెరివేషన్సే బెటరు. ఈఎంఎఫ్ ఈజీగా ఉంటుంది కానండి, మీకు మ్యాథమెటికల్ పార్ట్ ఎక్కువ రావాలి. వెక్టర్స్ అంటే ఏంటి, డిఫరెన్షియేషన్ అంటే ఏంటి, లేకపోతే ఇంటిగ్రేషన్స్ అంటే ఏంటి, డెఫినెట్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, లైన్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, వాల్యూమ్ ఇంటిగ్రల్ అంటే ఏంటి, సర్ఫేస్ ఇంటిగ్రల్ అంటే. ఓకేనా. ఇదండి.